హలో, ఎలా ఉన్నారు? ఈరోజు నేను బెండకాయ పచ్చడి చేశాను. బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తాయంటారు. మ్యాథ్స్ బాగా వస్తాయో లేదో తెలియదు కానీ మా పిల్లలు మాత్రం మ్యాథ్స్ బాగా వస్తాయని తింటారో లేదంటే వాళ్ళకి నచ్చి తింటారో తెలియదు కానీ బెండకాయ చేసిన రోజు మాత్రం వంక పెట్టకుండా తినేస్తారు. ఇంకే కూరలు చేసిన కారం లేకపోయినా కారంగా ఉన్నాయి అంటారు. ఈ బెండకాయ చేసిన రోజు మాత్రం నాకు అస్సలు బెంగ ఉండదు, వాళ్ళు తింటారో తినరో అని. బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తాయి అన్నట్టు మిగిలిన కూరలు తిన్నప్పుడు కూడా సైన్స్ వస్తుంది, సోషల్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. అలా అంటే బాగున్ను. బెండకాయ పచ్చడి కోసం ముందుగా 1/2 కేజీ బెండకాయలను కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి కొంచెం ఫ్రై అయ్యాక 2 కట్ చేసుకున్న టమాటాలను, నిమ్మకాయ అంత సైజు చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ టమాటా కూడా వేగాక చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్గా పోపు వేసి మిక్స్ చేసుకున్న బెండకాయ పచ్చడిలో వేసుకుంటే బెండకాయ పచ్చడి రెడీ అయినట్టే.